హాయ్ ఐఎమ్ స్వర్ణలత. నేను సిపిసి ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఎవరైనా కూడా అంటే విచ్ ఇన్‌స్టిట్యూట్ అంటే మనకి మెడికల్ కోడింగ్ చేయాలంటే ఏ ఇన్‌స్టిట్యూట్ మంచిది అని చాలా మందికి డౌట్ ఉంటది. సో, కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్ అనేది కన్ఫర్మ్‌గా రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో అయితే చెప్పగలను. ట్రాన్స్‌కోడ్ సొల్యూషన్ అనేది చాలా వరకు మనం సర్టిఫైడ్ అవ్వడానికి కన్ఫర్మ్‌గా దాంట్లో డౌట్ లేకుండా చెప్పగలను. ఎందుకు అంటే బయట దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, నేను ఈ ఇన్‌స్టిట్యూట్‌లో క్లియర్ చేశాను గనుక, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు క్లియర్ చేయడానికి ఉపయోగపడినటువంటిదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యొక్క టీచింగ్ స్కిల్. అంటే సార్ చేసే టీచింగ్ అనేది ఇటు తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ఇద్దరు కూడా అండర్‌స్టాండింగ్ చేసుకునేలా సార్ టీచింగ్ ఉంటది. ఆ టీచింగ్ కూడా ఈజీగా, సింప్లీగా అండర్‌స్టాండ్ అయ్యేలా ఉంటది. ఇంకొకటి మేమందరం స్టూడెంట్స్ వస్తాము. భయంతో ఉంటది కొద్దిగా క్లియర్ చేస్తామా లేదా అని. అలాంటి దాంట్లో కొంతమందికి ఫ్యామిలీస్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇంతమంది ఎవరెవరు ఇలా ఉన్నప్పటికీ క్లాస్‌కొచ్చేసరికి మాత్రం ఎంజాయబుల్‌గా ఉంటది. ఎందుకంటే సార్ చెప్పే ప్రతి టాపిక్ కూడా మనలో ఎంతున్నా సార్ చేసే ఆ ఫన్నీ మూమెంట్‌కి మేము నిజంగా యాక్టివ్ అయిపోతాం. జాయ్‌ఫుల్‌గా అవుతాము. మాకైతే పిచ్చ క్లారిటీ వచ్చింది. సో మధుసూదన్ గారు అంత బాగా చెప్తారు అని చాలా బాగా చెప్పావు. సరే అయితే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా సూపర్ అని చెప్పింది. నిజంగా అంటే నువ్వు చెప్పే విధానంతోనే నాకు అర్థమైంది మధుసూదన్ గారు ఎంత చక్కగా టీచ్ చేస్తున్నారు, ఎంత క్రమశిక్షణతో పెంచినా కూడా ఒక ఫాదర్ లాగా, ఒక మదర్ లాగా గైడ్ చేస్తున్నారు మధుసూదన్ గారు. సో మోటివేట్ చేయడంలో కూడా చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే అండి, చేరాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చెప్పింది కదా, కళ్ళు మూసుకొని ఈ ఇన్స్టిట్యూట్ లో చేరొచ్చు.